హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం అప్కమింగ్ ఓటీటీ మూవీస్ గురించి అయితే తెలుసుకుందాం. లైక్ బైకర్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ దురంధర్ 2 మూవీ ఓటీటీ రిలీజ్ డేట్తో పాటు మరికొన్ని మూవీస్ ఓటీటీ రిలీజ్ డేట్స్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అయితే చూడండి. సో చాలామంది చూస్తున్నారు బట్ ఎవరు లైక్ అయితే చేయట్లేదు. సో ప్లీజ్ ఈ వీడియోకి నేను 200 లైక్ టార్గెట్ ఇస్తున్నా. సో ప్లీజ్ మీరు దాన్ని 24 అవర్స్లో కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇక అప్కమింగ్ ఓటీటీ మూవీస్ విషయానికి వస్తే ముందుగా నెంబర్ 1 శబ్దం మూవీ. సో ఈ మూవీలో మనకి ఆది పెన్శెట్టి గారు మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి లాస్ట్ ఇయర్ థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ ఇప్పటి వరకు ఈ మూవీ మనకి ఓటీటీకి అయితే రాలేదు. లాస్ట్ మంత్ ఈ మూవీ మనకి తమిళ్ లాంగ్వేజ్లో అయితే రిలీజ్ చేశారు, బట్ మన తెలుగు లాంగ్వేజ్లో అయితే రిలీజ్ చేయలేదు G5లో. అండ్ నేను మీకు ముందుగానే చెప్పాను కదా ఈ మూవీ మనకి ఈ మంత్లో తెలుగులో వస్తుందని. సో ఈ మూవీని మనకు ఇప్పుడు తెలుగులో అయితే రిలీజ్ చేశారు ఓటీటీలో. ప్రజెంట్ ఈ మూవీ మనకి తెలుగులోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. G5లో అవైలబుల్గా ఉంది మన తెలుగు లాంగ్వేజ్లో. సో మరి మీరు ఎవరైనా శబ్దం మూవీ తెలుగు ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. ప్రజెంట్ ఈ మూవీ మనకి G5లో అవైలబుల్గా ఉంది తెలుగు లాంగ్వేజ్లో. ఇక నెంబర్ 2 టోస్టర్స్. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీ మనకు ఇప్పుడు ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అవ్వింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకి అఫీషియల్ డేట్ కూడా రిలీజ్ అయితే చేశారు. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ మనకి April 15th నుంచి ఈ మూవీ ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా నెట్ఫ్లిక్స్లో ఒక కొత్త మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. ఈ మూవీని April 15th నుంచి అవైలబుల్గా ఉంటుంది నెట్ఫ్లిక్స్లో. ఇక నెంబర్ 3 సామ్రాట్. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీని ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఈటీవీ విన్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ఈటీవీ విన్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకు అఫీషియల్ డేట్ కూడా రిలీజ్ అయితే చేశారు. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ మనకి April 17th నుంచి ఈ మూవీ ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా సామ్రాట్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈటీవీ విన్లో April 17th నుంచి. ఇక నెంబర్ 4 హౌస్ ఆఫ్ స్పిరిట్స్. సో ఇది ఒక వెబ్ సిరీస్ అండ్ ఈ సిరీస్ని మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ సిరీస్ని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. సో ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ ఇది. అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ సిరీస్ సంబంధించి అఫీషియల్ డేట్ని కూడా అనౌన్స్ అయితే చేశారు. సో ఈ వెబ్ సిరీస్ మనకి ఎప్పుడు ఓటీటీలో అవైలబుల్ ఉంటుందంటే April 29th నుంచి ఈ సిరీస్ని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. సో మరి మీరు ఎవరైనా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఒక కొత్త వెబ్ సిరీస్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ సిరీస్ని April 29th నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంటుంది. ఇక నెంబర్ 5 యూత్ మూవీ. సో ఈ మూవీ మనకి రీసెంట్గా థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది అండ్ ఇప్పుడు ఈ మూవీని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకు అఫీషియల్ డేట్ కూడా రిలీజ్ అయితే చేశారు. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ మనకి April 16th నుంచి ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా యూత్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని నెట్ఫ్లిక్స్లో April 16th నుంచి అవైలబుల్గా ఉంటుంది. అండ్ అలానే ఈ మూవీ మనకి మల్టిపుల్ లాంగ్వేజెస్లో తీసుకొస్తున్నారు. మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్లో ఈ మూవీ మనకి అవైలబుల్గా ఉంటుంది నెట్ఫ్లిక్స్లో. ఇక నెంబర్ 6 సంభవం. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీని ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే జియో హాట్స్టార్ వాళ్ళు ఈ మూవీని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. అండ్ హాట్స్టార్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి రీసెంట్గా అఫీషియల్ డేట్ని కూడా అనౌన్స్ అయితే చేశారు. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ మనకి April 15th నుంచి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా జియో హాట్స్టార్లో ఒక కొత్త మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని April 15th నుంచి. మల్టిపుల్ లాంగ్వేజెస్లో అవైలబుల్గా ఉంటుంది మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్లో. ఇక నెంబర్ 7 ఆసి. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీని ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే G5 వాళ్ళు ఈ మూవీని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. అండ్ G5 వాళ్ళు ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ డేట్ని కూడా అనౌన్స్ అయితే చేశారు. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ మనకి April 17th నుంచి ఈ మూవీ ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా G5లో ఒక కొత్త మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని April 17th నుంచి. ఇక నెంబర్ 8 బైకర్ మూవీ. సో ఈ మూవీలో శర్వానంద్ గారు మెయిన్ లీడ్లో అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ రీసెంట్గా థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేసిందంటే ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయ్యి 11 days రన్ అయితే కంప్లీట్ చేసుకుంది. అండ్ ఈ 11 daysలో ఈ మూవీ ముందుగా నైజాంలో 4.60 కోట్లు అయితే రాబట్టింది. సీడెడ్లో
5 లక్షలు అండ్ ఆంధ్రాలో 3 కోట్లు. అలా ఈ మూవీ మన తెలుగులో 8.32 కోట్ల షేర్ని అండ్ 15 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఇక కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలుపుకుని 1.12 కోట్లు అండ్ ఓవర్సీస్లో 1.24 కోట్లు. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 10.60 కోట్ల షేర్ని అండ్ 20 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 22 కోట్లు. సో అలా చూసుకుంటే ఈ మూవీ మనకి థియేటర్స్లో ఇంకా చాలా అయితే రాబట్టాలి. సో చూద్దాం ఇంకా ఎలా పర్ఫామ్ చేస్తుందో ఫ్యూచర్లో. ఇక ఓటీటీ విషయానికి వస్తే ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు ఈ మూవీకి 4 వీక్స్ అగ్రిమెంట్ డేట్ని అయితే రాయించుకున్నారు. సో థియేటర్స్లో రిలీజ్ అయిన 4 వీక్స్ తర్వాత ఈ మూవీ మనకి ఓటీటీకి అయితే రావాలి. సో అలా ఈ మూవీ మనకి ఎప్పుడు ఓటీటీకి వస్తుందంటే మే 1 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా బైకర్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని నెట్ఫ్లిక్స్లో మే 1 నుంచి. ఇక నెంబర్ 9 ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ. సో ఈ మూవీలో మనకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మెయిన్ లీడ్లో అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి రీసెంట్గా థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేసిందంటే ముందుగా నైజాంలో 16 కోట్లు అయితే రాబట్టింది, సీడెడ్లో 7 కోట్లు అండ్ ఉత్తరాంధ్రలో 6.40 కోట్లు అండ్ ఈస్ట్లో 5 కోట్లు. అలా ఈ మూవీ మన తెలుగులో 48 కోట్ల షేర్ని అండ్ 76 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఇక కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలుపుకొని 3.18 కోట్లు అండ్ ఓవర్సీస్లో 4 కోట్లు. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 55 కోట్ల షేర్ని అండ్ 95 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 133 కోట్లు. సో అలా ఈ మూవీ మనకి థియేటర్స్లో అయితే పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు. ఇక ఓటీటీ విషయానికి వస్తే ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ డేట్ని కూడా అనౌన్స్ అయితే చేశారు. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ మనకి ఏప్రిల్ 16 నుంచి ఈ మూవీ ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని నెట్ఫ్లిక్స్లో ఏప్రిల్ 16 నుంచి. ఇక నెంబర్ 10 దురంధర్ 2 మూవీ. సో ఈ మూవీలో మనకి రణ్వీర్ సింగ్ మెయిన్ లీడ్లో అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి లాస్ట్ మంత్ థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేసిందంటే ముందుగా డే 1 90 కోట్ల నెట్ని అయితే రాబట్టింది. అండ్ డే 2 81 కోట్ల నెట్ అండ్ డే 3 109 కోట్లు అండ్ డే 4 113 కోట్లు. అలా ఈ మూవీ ఫస్ట్ వీక్ గాను 600 కోట్ల నెట్ని అయితే రాబట్టింది. అండ్ సెకండ్ వీక్ గాను 280 కోట్ల నెట్ అండ్ డే 18న ఈ మూవీ 28 కోట్ల నెట్ని అయితే రాబట్టింది. అలా వరల్డ్ వైడ్గా ఈ మూవీ 1047 కోట్ల నెట్ని అయితే రాబట్టింది. అండ్ వరల్డ్ వైడ్ గ్రాస్ వచ్చేసి 1640 కోట్ల గ్రాస్. సో అలా ఈ మూవీ మనకి థియేటర్స్లో సూపర్గా అయితే పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు. ఇక ఓటీటీ విషయానికి వస్తే ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే జియో హాట్స్టార్ వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు ఈ మూవీకి 8 వీక్స్ అగ్రిమెంట్ డేట్ని అయితే రాయించుకున్నారు. సో థియేటర్స్లో రిలీజ్ అయిన 8 వీక్స్ తర్వాత ఈ మూవీ మనకి ఓటీటీకి అయితే వస్తుంది. సో అలా ఈ మూవీ మనకి మే 15 నుంచి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా దురంధర్ 2 మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు జియో హాట్స్టార్లో మే 15 నుంచి. సో ఈ వీడియోకి తింది గైస్ అండ్ దిస్ ఇస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.